అధ్యక్ష, షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్ పైన మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులందరి పక్షాన హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుక్షణం నుండే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గీకరణను అమలు చేయాలనే చిత్తశుద్ధితో, నిబద్ధతతో వారు పనిచేస్తున్నారు. వారి సంకల్పానికి కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శం కాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నేను ఈ సందర్భంగా బీజేపీ మిత్రులందరికీ ఒక చిన్న సూచన చేయాలనుకుంటున్నాను. సుప్రీంకోర్టు ముందుకు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం వచ్చినప్పుడు గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ వేయించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేయడం వలన సుప్రీంకోర్టు కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చడానికి మార్గం సుగమమైంది. నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని కోరుతున్నాను, సెంట్రల్ సర్వీసెస్లో కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణను అమలు చేయాలని, దేశవ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని నేను కోరుతున్నా. ఒక అపెక్స్ కోర్ట్ 7 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దట్ బికమ్స్ లా ఆఫ్ ది ల్యాండ్. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తూచా తప్పకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయవలసిన బాధ్యత ఉన్నది. తెలంగాణ ఒక అడుగు ముందుకు వేసి షెడ్యూల్ కులాల వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి అమలు చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ సర్వీసెస్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేసే ప్రక్రియను చేపట్టాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను భారతీయ జనతా పార్టీ మిత్రులను కోరుతున్నాను. అధ్యక్ష, చాలామంది మాట్లాడుతున్నారు, చాలా విషయాలు ప్రస్తావించారు, జడ్జిమెంట్స్ని కూడా ప్రస్తావించారు. కానీ సుప్రీంకోర్టులో షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు అక్కడ కూర్చున్న న్యాయమూర్తులు కానీ ఆర్గ్యుమెంట్స్లో పార్టిసిపేట్ అయిన న్యాయవాదులు కానీ అన్ని రకాలైన జడ్జిమెంట్లను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. చట్టాలు కావచ్చు, రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు కావచ్చు, షెడ్యూల్ కులాల పరిరక్షణకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, అన్నిటిని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ విన్న తర్వాతనే, అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది.
సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల కంటే మనము అంతకంటే గొప్ప న్యాయకోవిధిలో మనం కాము. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అది, 7 జడ్జెస్ బెంచ్ అంటే ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్. ఆ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా మనం సభలలో చర్చించడం అంటే అది సరైనది కాదు అని నా ఉద్దేశం. అది మనందరికీ కూడా శిరోధార్యం. దాంట్లో ఏదో లొసుకులు వెతకడానికి ప్రయత్నం చేయడము సరైనది కాదు. అంత న్యాయ నిపుణులు కాము, అంత గొప్ప మేధావులం కూడా మనం కాము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక మాట చెప్పాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏవైతే రిజర్వేషన్లు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు బేసింగ్ ఆన్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ వారు రిజర్వేషన్లు కల్పించారో ఆ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందరికీ సమపాలలో అందినప్పుడే అందరూ కూడా సరి అయిన పద్ధతిలో ఎదగడానికి అవకాశం ఉంటుందని వారు చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తికి అనుగుణంగానే ఉందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈనాటి వర్గీకరణ అన్ని సామాజిక సూత్రాలకు, అన్ని న్యాయ సూత్రాలకు, అన్ని రాజ్యాంగ సూత్రాలకు లోబడి జరుగుతున్నది. ఎవరికి ఏ రకమైన అనుమానం ఉండవలసిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వాలు, గతంలో ఉన్న తెలుగుదేశం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు ఒక్క మాటలో చెప్పాలంటే దండోరా ఉద్యమానికి, షెడ్యూల్ కులాల వర్గీకరణకు సమాజం మొత్తం యొక్క మద్దతున్నది, ఆమోదం ఉన్నదని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అధ్యక్ష, దానితో పాటుగా అనేక కమిషన్ల గురించి మాట్లాడుతున్నాం. మీకు తెలియంది కాదు, లోకూర్ కమిటీ రిపోర్ట్లో ఏముంది, రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్లో ఏముంది, ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్లో ఏముంది, 7 జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ తీర్పు ఏ రకంగా ఉంది, మొన్నటికి మొన్న జస్టిస్ షమీం అఖ్తర్ గారు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది. దాదాపుగా ఇప్పుడు నేను పేర్కొన్న అన్ని రిపోర్ట్లు కానీ, అన్ని కమిషన్ల రిపోర్ట్లు, సుప్రీంకోర్టు తీర్పు అన్నీ కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం, చర్చోపచర్చలు చేయడం, ఇంకా దీన్ని కాలయాపన చేసే ప్రయత్నం చేయడం అంటే ఇది ఒక రకంగా మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, మొత్తం దళిత జాతికి అన్యాయం చేసినట్టుగానే భావించవలసి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటినీ పరిగణలోకి తీసుకొని, అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ కులాల వర్గీకరణను ఏబిసిగా 3 గ్రూపులుగా వర్గీకరణ చేసింది. ఈ 3 గ్రూపుల వర్గీకరణ కూడా మేము సమర్థిస్తూ క్రీమీ లేయర్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పొందుపరిచిన క్రీమీ లేయర్ అంశాన్ని క్యాబినెట్ ఆమోదించకపోవడం మేము స్వాగతిస్తున్నాం. దాంతో పాటుగా ఒక విజ్ఞప్తి మాత్రం చేయాలనుకుంటున్నాను. వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా 17.5గా ఉంది. రేపు అది 18% కూడా కావచ్చు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను. మీరు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి ఒక అడుగు ముందుకు వేసి దళితుల జీవితాలలో కొత్త వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నారు. రేపు జనాభా ప్రాతిపదికన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ 18%కు పెంచి దేశానికి ఆదర్శంగా మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారు నిలబడాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దళితులందరం కూడా రేవంత్ రెడ్డి గారి వెనుక ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వెనుక ఉన్నాం. చాలా రోజుల తర్వాత, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు కళ సాకారం కాబోతున్నది. 1994లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1994లో ఈ ఉద్యమం ప్రారంభమైన రోజున నేను ఈ శాసనసభలో మంత్రిగా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ దీనికి చట్టబద్ధత కల్పించే రోజున కూడా నేను ఈ శాసనసభలో ఉన్నాను. 30 సంవత్సరాల ఈ సుదీర్ఘ దండోరా ఉద్యమంలో, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో
నేను ఒక కార్యకర్తగా పనిచేశాను, ఒక నాయకునిగా పనిచేశాను, అన్ని రకాల ఉద్యమానికి సహకారాన్ని అందించాను. ఇన్ని రోజుల తర్వాత అనేక మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత, అనేక మంది అనేక రకాలుగా నష్టపోయిన తర్వాత ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఒక పరిష్కారం లభించడం, అది చట్టరూపం దాల్చపోవడం చాలా సంతోషము. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఇంత చక్కటి నిర్ణయాన్ని, ఇంతటి విప్లవాత్మకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వర్గీకరణ చేపట్టే విధంగా ముందడుగు వేస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైన నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదే పద్ధతిలో రేపటి బడ్జెట్లో కూడా 18% దళితుల యొక్క జనాభాను పరిగణలోకి తీసుకొని 18% బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.